ఇప్పుడు కేటీఆర్ ఫ్రీ ఉన్నాడు, చర్చలకు రెడీ ఉంటాడు, సీఎం రేవంత్ రెడ్డి బిజీ ఉన్నాడు, ఆయన పనులకు మస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి తేడా ఉంటుంది. ఆయననేమో ఫ్రీగా ఉన్నాడు, ఆయన వస్తాడు. ఈయన ముఖ్యమంత్రి ఫ్రీగా లేడు, మీరు చేసిన అప్పులు కట్టాలి. ఇప్పుడు ఎవరు చేసిన అప్పులు? కేసీఆర్ చేసిన అప్పులు కట్టాలి, రైతులకు ఇచ్చిన ఇన్కమ్ ముందు పైసలు వేయాలి. ఇప్పుడు మీ అప్పులు కట్టాలి, మేము ఇచ్చిన హామీలు చేయాలి. మీరు అటు చిల్లకి పెట్టిపోయి ఉంటేనేమో టకటక కొట్టుకుంటే మీతో చర్చలకు వస్తుండే సీఎం రేవంత్ రెడ్డి. ఇక నువ్వు ఫ్రీగా ఉన్నావు కాబట్టి చర్చలకు పిలుస్తున్నావు. ఏముంది అట్లా? అది ఒక్క మాట ఏంటంటే, ఇదిగో చాలా ముఖ్యమంత్రి ఆ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఉచిత బస్సు మొదలైంది. ఉచిత బస్సు ఆడవాళ్ళు ఫ్రీగా డబ్బు ఖర్చు లేకుండా ఈ రాష్ట్రంలో వాళ్ళు తిరుగుతున్నారు. ఈ రైతు రుణమాఫీ జరిగింది. బ్యాలెన్స్ ఏదో 2 లక్షల దగ్గర ఏదో లెక్కల తేడాతోటి కొంత ఆగింది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే 90% వచ్చిన వాళ్ళేమో సపోర్ట్ చేస్తలేరు రైతు రుణమాఫీ విషయంలో. ఈ 10% రాని వాళ్ళు మన ఎత్తి తింటున్నారు. ఈ 10% వాళ్ళు ఎవరు? సరే ఉన్నారు, అది దానికి అపోజిషన్ వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు దానికి తోడారు. ఇప్పుడు రైతు రుణమాఫీ మీరు మళ్ళీ చెప్తున్నాండి. ఈరోజు కేటీఆర్ గారు నేను కూడా చూసిన, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అపోజిషన్ పార్టీ వాళ్ళకంటే అడ్డం జరుగు బాబు గారు అన్నమాట. అపోజిషన్ పార్టీ కేటీఆర్ గారు ఫ్రీగా ఉన్నారు, ఆయన చర్చలకు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు, ఆయనకేం పని లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టైం లేదు. ఎందుకు లేదు? 2 పనులు ఉన్నాయి ఆయనకు. ఒకటి, వాళ్ళ నాయనే ఎవరు మన కేసీఆర్ గారు చేసిన అప్పులకు మిత్తి కట్టాలి, అప్పు కట్టాలి. మళ్ళా పథకాలు అమలు చేయాలి. పథకాలు అమలు చేసే దాంట్లో ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుంది. రైతు రుణమాఫీ జరిగింది, 10% మిగిలి ఉంది డబ్బు. అది ఇక 90లా, ఇప్పుడు 100లో 90 ఇచ్చినాక 10 కదా ఒకటి. సరే, తర్వాత ఏంది? 500 గ్యాస్ సిలిండర్స్ పడుతున్నాయి. అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి కొన్ని అయితే లేవు అని అంటారు, కానీ అమలైతే అవుతుంది కదా, అమలవుతుంది. హరి ఇంకా ఇంకోటి 200 యూనిట్ల కరెంటుది అమలవుతుంది. సన్న బియ్యం వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఒకటి, మళ్ళా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిర్రు. అట్లనే ఇందిరమ్మ ఇల్లు కడుతూనే ఉన్నారు, ఇనాగ్రేషన్ అవుతున్నాయి. నా పెళ్ళ రోజు ఒక ఇల్లు, ఈరోజు కూడా పోయిందాం, రోజు ఒకటి రిబ్బన్ కటింగ్ అయితేనే ఉన్నాయి కదా కదా, ఇందిరమ్మ ఇండ్లు అవుతున్నాయి. చెల్లని ఇగో ఇప్పుడు కేటీఆర్ ఎన్ని అనుండప్ప రేవంత్ రెడ్డి సీఎంని, ఆయన సీఎంఏ. ఇక పొక్క పట్టి అదేంది నోటికి పొక్క పడ్డ రంధ్రం పడ్డదా అది పడ్డదా ఇవన్నీ డైలాగులు వద్దిగా. ఆయన సీఎంఏ. నువ్వు పడ్డాదన్నా పడలేదన్నా రేవంత్ రెడ్డి సీఎం కదా. సీఎం కాదనే అంటావా? పోనీ అదన చెప్పుని. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసేసారు. అయ్యి 2.5 ఏళ్ళు అయింది. ఇంకా ఉన్నాయి చేస్తాడు. 2.5 ఏళ్ళు అయింది. ఒక 60%కి వచ్చిండు కదా. 60 70 హరి 60 అదే 60 అనుకో. 60 ఎందుకు అంటున్నంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో జనాభా ఎంత చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం జనాభా ఎంత? 4 కోట్లు. అందులో ఆడవాళ్ళు ఎంతమంది చెప్పు?
మీరు చెప్పండి, మీడియా వాళ్ళు చెప్పండి. నువ్వు లేదు సగం అంటే ఎంత? 4 కోట్లల్లా 2 కోట్లు. 2 కోట్లల్లా ఆడోళ్ళు 2 కోట్ల మంది ఉన్నారు కదా. కార్లలో తిరిగేటోళ్ళు ఎంతమంది ఉంటారు ఆడోళ్ళు? మనం మాట్లాడుకుందాం. అంటే అంకెలు చెప్పండి, 10% చెప్పకండి. 20 లక్షలు కార్లలో తిరిగేటోళ్ళప్ప. బస్సులో తిరిగేటోళ్ళు 1,80,00,000 మంది ఎలా తిరుగుతారు? బస్సులు తిరుగుతారు. అంటే ఈ తెలంగాణలో 1,82 కోట్లలో 20 లక్షల మంది కార్లలో తిరిగితే 1,80,00,000 మంది బస్సులో తిరుగుతున్నారు. ఇప్పుడు తిరగబట్టి ఎన్ని ఏళ్ళు అయింది? ఇప్పటికీ 2.5 అంటే 2.5 సంవత్సరాలు అయింది. ఓకే సరే, డిమాండ్ ఉంది, బస్సులు ఉన్నాయి, డిమాండ్ ఉంది. ఇప్పుడు బస్సులో 100 మంది ఎక్కుతున్నారు, అలా కుర్చీలు ఉండేది 80 మందికి, అంతే కదా ఉండదు. 20-30 మంది నిలబడుతున్నారు. ఈ నేను కూడా చూసిన. అసలు మా వాళ్ళు ఒకసారి కరెక్ట్గా చెప్పమని చెప్పు. ఇప్పుడు నేను 40 ఏళ్ళ కింద చెప్తున్నాను. నేను 40 ఏళ్ళ కిందట ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడేమో డిమాండ్ వచ్చింది. ఆడవాళ్ళందరూ లేడీస్ అంతా మన అమ్మలకి అందరూ కూడా, మన ఇంట్లో అందరూ కూడా బస్సులు ఎక్కుతున్నారు, గుడ్ల కాడికి పోతున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత యాదగిరిగుట్టకు పోతున్నారు, వేములవాడ గుడికి పోతున్నారు, వరంగల్ కాళికామాత గుడికి పోతున్నారు, మన జోగులామ్మ ఇటు పోతున్నారు, మన మల్లన్న ఈడ మన హనుమాన్ ఆంజనేయుని గుడికి, హనుమంతుని గుడికి కొండగట్టుకు పోతున్నారు. అది ఇంకోటి బాసర పోతున్నారు, కొమరవెల్లి పోతున్నారు, అది చర్చికి పోతున్నారు, ఆడ మెదక్ చర్చికి పోతున్నారు, దర్గాలకు పోతున్నారు ముస్లిమ్స్. హిందువులు పోతున్నారు, ముస్లింలు ఆడోళ్ళు పోతున్నారు, క్రిస్టియన్ ఆడోళ్ళు పోతున్నారు. నేనేమంటున్నా, కేటీఆర్ గారు 4 కోట్ల మంది ఉన్న తెలంగాణ జనాభాలో 2 కోట్ల మంది ఉన్న మహిళల్లో ఒక 20 లక్షల మంది కార్లలో తిరిగితే 1,80,00,000 మంది ఈరోజు బస్సులలో తిరుగుతున్నారు. అచ్చా, ఒక్కరోజు పోతురా? రోజు పోతున్నారు. ఇక డిమాండ్ ఉంటుంది. అవును, మరి ఇక బస్సులో 80 సీట్లు ఉంటాయి, ఆడోళ్ళు 100 మంది ఎక్కుతారు, ఆడ సీట్లు తక్కువ ఉంటాయి, 20 మందికి తక్కువ పడుతుంది. ఈ 80 మంది కూర్చున్న వాళ్ళది వేస్తలేడు ఒకటి వీడియోలు. ఆడోళ్ళు ఈ 20 మంది నిలబడ్డదే వేస్తున్నారు. ఇక బురద చల్లాలంటే ఏమున్నది, బురద చల్లాలంటే చల్లొచ్చు. ఇది ఇంత మంచి స్కీమ్. ఇదెవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఇంట్రెస్టే కదా, ఆ ఇంట్రెస్ట్ని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిండు కదా. సరే, ఇదొకటి. ఓకే, అంటే బస్సుదే నీకు చాలా పెద్ద ఎగ్జాంపుల్. అది మీకు అర్థమవుతలేదు, అసలు మీరు చెప్తలేరు కరెక్ట్గా. చెప్పండి, మీరు నా మాట ఏకీభవించారా లేదా? గాంధీభవన్ మీడియా మీరు చెప్పండి. ఏమి ఇక నువ్వు ఇప్పుడు నెలకి ఎంత పడుతుంది? ఇప్పుడు ఈ ఆర్టీసీకి డబ్బులు కట్టాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలకి ఎంత కట్టాలి ఆర్టీసీకి? చెప్పింది కదా, 11,000 కోట్లు. అంటే మళ్ళీ ఆర్టీసీని బతికియాలి కదా, ఆర్టీసీ కార్మికులను బతికియాలి కదా, ఆర్టీసీ కార్పొరేషన్ బతికియాలి కదా, వాళ్ళ కుటుంబాలను బతికియాలి. ఇక్కడ ఆడవాళ్ళకు ఉచితము, ఈ డబ్బులు